హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఇప్పుడైతే నేను కాకరకాయ కర్రీని చేదు లేకుండా చాలా టేస్టీ అండ్ డెలిషియస్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను కాకరకాయలని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత సన్నగా అయితే కట్ చేశాను. సో ఈ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని సో రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్ అండి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ నో అని అస్సలు అనరు. ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత నో అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కట్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాం కదా, ఈ ముక్కల్ని ఒకసారి ఇట్లా నలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మెత్తగా అవుతుంది అండ్ ఫాస్ట్గా మగ్గుతుంది అని చెప్పేసి. అలా నలుపుకోకపోయినా పర్వాలేదు, మేమైతే ఇట్లా నలుపుతామన్నమాట. చూసారు కదా. సో ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి కదా, దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకుని ఉల్లిపాయలు కంప్లీట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కంట్రోల్ బ్లడ్ షుగర్ అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అట్లానే వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తుంది, మంచి స్కిన్కి అలానే హెయిర్కి కూడా చాలా మంచిదన్నమాట. అలాగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయలో వచ్చేసి. చూసారు కదా, కాకరకాయ అయితే మగ్గుతుంది. ఒకసారి కలిపేసుకుని కంప్లీట్గా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. దీనిలో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి, బట్ అయినా ఏం పర్వాలేదు. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది కాకరకాయ అయితే. ఇప్పుడు దీనిలో నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అన్నమాట. అలాగే ఒక చిన్న ముక్క బెల్లం, ఒక 100 గ్రాములు అట్లా బెల్లం తీసుకుని వేసుకోవాలి. ఎందుకు అంటే చేదు ఏముండదు, కర్రీ లైట్గా స్వీట్ ఉంటుంది, బాగా అయితే స్వీట్ ఉండదు. మీకు బాగా స్వీట్ అనిపిస్తే చూసుకుని వేసుకోండి. సో దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఈ బెల్లం కరిగి చక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. చూసారు కదా, కర్రీ అయితే మగ్గిపోయింది, ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అసలు ఒకసారి ఇట్లా ట్రై చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేస్తారు. కాకరకాయ ఇష్టపడని వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.